గోపాలపట్నం సమీపంలో ఉన్న చంద్రనగర్ అలాగే ఆదర్శ నగర్ అని పిలిచే ఈ ప్రాంతంలో ఉన్నాం. నిన్న రాత్రి ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఉలిక్కిపడిన సంఘటనకు ఒక నిదర్శనంగా చెప్పుకునే ఈ ప్రాంతంలోనూ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ అందిస్తుంది. ఏదైతే ప్రమాదం జరిగిన ఇల్లు పైభాగం మనం చూడవచ్చు, ఎంత తీవ్రంగా గోడలు కూలిపోయాయో కూడా చూడొచ్చు. ఒక్కసారిగా ఆ పేలుడు దాటికి ఒక్కసారిగా బాణాసంచా పేలడంతో మంటలు వ్యాపించే ఆ ఇళ్ల నుంచి కూడా మంటలు ఎగిసిపడమే కాకుండా ఆ ధాటికి ఒకసారిగా ఆ గోడ అంతా కూలిపోయిన పరిస్థితి. కూలిపోయిన గోడ కూడా దిగున ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో మరొక సింగిల్ హౌస్ ఉంది. ఆ ఇంట్లో మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఒక రకంగా బాణసంచా ఎంత పెద్ద మొత్తంలో ఉంది, అలాగే పేలుడు దాటి ఏ రకంగా ఉంది అనే విషయం ఒక స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు ఉదయం వచ్చిన తర్వాత, అంటే నిన్న రాత్రి పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఈ ఆదర్శ నగర్ సమీపం, అంటే శ్మశాన వాటికి సమీపంలో ఉన్న కాలనీలో ఇళ్ల ప్రజలందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి పారిపోయారు. ఒకసారిగా భూకంపం వచ్చిందా అన్న ఆందోళన కూడా వారిలో ఆ సమయంలో వ్యక్తమైనట్టు వారి మాటల్లో మనకి తెలిసింది. ఇప్పుడు ఉదయం కూడా ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వచ్చి వారికి నష్టం జరిగిన అంశాన్ని కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా జరుగుతున్నాయి. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కాలనీ పేరు ఆదర్శ నగర్ ఏదో అంటున్నారు కదా, నిన్న జరిగినప్పుడు మీరు ఉన్నారా? నెక్స్ట్ ఈ ఇల్లు ఎవరిదండి? ఎట్లా మీకు తెలిసి ఎంత నష్టం జరిగి ఉండొచ్చు? ఒక ₹1,50,000 ఎంత నష్టమై ఉంది. ఓకే, ఏం జరిగింది సార్? నిన్న మీరు ఆ టైంలో లేరు? లేదు సార్, బయటికి వెళ్ళాము సార్. మేము మన ఫోన్ చేశారు, వెంటనే రమ్మని చెప్పారు. వెంటనే వచ్చాము. 8:30 ఇలా నాకు ఫోన్ చేశారు. 8:10 ఎప్పుడు అయిందట. ఫోన్ చేస్తే నేను పరిగెత్తి వచ్చాను సార్. యాక్టివిటీ చూస్తే అంత పోలీసు ఇక్కడ అందరూ మొత్తం అంతా ఇక్కడ వార్డు మెంబర్స్, ఎంఆర్ఓ గారు ఎవరో వచ్చారు సార్. ఆయన కూడా అంత రాసుకున్నారు, లెటర్స్ అన్ని ఆయన చూసుకున్నారు. అందరూ చూస్తున్నారు. అదే సార్. ఓకే, సరే చెప్పండి, అంటే అక్కడ ఎవరు ఉంటున్నట్టు మీకు ఉన్న ఇన్ఫర్మేషన్? అట్లా ఇవన్నీ చూస్తే ఒకసారిగా ఒక భూకంపం అట్లా మీరు ఏదో వీడియోలో టీవీలో చూసినట్టు అలా అనిపించిందా ఇప్పుడు చూస్తుంటే ఉదయం? అలాగే అనిపించింది సార్. అది ఏంటంటే మొత్తం అంతా ఇంత పెద్ద బ్లాస్ట్ అవ్వడం నేను ఎప్పుడు చూడలేదు సార్. నిజంగానే ఇంత పెద్ద బ్లాస్ట్ అందరూ చెప్పింది ఎంతమంది జనాలు కూడిపోయారో ఇక్కడ వచ్చి. కానీ ఒకటి లక్కీ ఏంటంటే ఎవరికి 99% ఎవరికి ఒకరిద్దరికి ఎవరో కొద్దిగా నొప్పిన హాస్పిటల్ గడిచి తీసుకెళ్లారు. కానీ ఎవరికి ఏమి క్యాజువాలిటీ అవ్వలేదు సార్. అది సార్ పద్ధతి. కానీ ఇంత డ్యామేజ్ అయిపోద్దాం కరెంట్లీ కట్టాను సార్. 9 నెలలు 10 నెలలు కూడా అవ్వలేదు సార్. ఇంత డ్యామేజ్ అయిపోవడం అంటే బైక్ ఒకటి మన పాత బైక్ ఉంది సార్. బైక్ కూడా మొత్తం పడిపోయింది సార్. ఒకసారి గేట్లన్నీ బెండ్ అయిపోయింది సార్ మొత్తం అంతా. చూడండి, అంటే ఇప్పుడు మీరు ఆ టైంలో లేకపోవచ్చు, కానీ రాళ్ళు అవి చూస్తే దాదాపు ఒక 200-300 మీటర్ల వరకు కూడా వెళ్ళినట్టు ఇంకా వెళ్ళిపోయి సార్. గిరిజలు గట్ట పక్కింట్లో ఒక చుట్టే 50 మీటర్ల దూరంలో వెళ్ళి పడ్డాయి సార్. మొత్తం అంతా పక్కన ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. ఉంటే మాత్రం చాలా ప్రాబ్లం వచ్చింది సార్. ఎంత పెద్ద రాళ్లు పడిపోతే ఎవరు కాసుకోగలరు? మామూలు చిన్న రాయి తగిలినా సార్. ఇప్పుడు అక్కడ క్రాకర్స్ అవి తయారు చేస్తున్నారో లేకపోతే అమ్ముతున్నారో అనే విషయం మీకు తెలిసే ఊర్లో? మరి అతని పేరు బాంబుల శివ అంటున్నారు, అంటే తెలిసే? నాకు మాత్రం నేను వచ్చి లాస్ట్ 3 years నుంచి క్రాకర్స్ అందరూ వచ్చి అడిగేవారు ఇక్కడ ఎక్కడ అమ్ముతారు కానీ నాకు ఎప్పుడు తెలియదు. నాకు కొనుక్కోమని చెప్పేవాడిని, కానీ ఇదే బిల్డింగ్ లో తయారు చేస్తున్నారని కూడా నాకు తెలియదు సార్. ఓకే, మరి తెలిస్తే మాత్రం నేను ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ చేసే మనిషిని సార్. ఎందుకంటే ఆ సోషల్ అందరూ బాగుండాలి సార్. ఇలాంటి యాక్టివిటీస్ ఇలాంటి 10 మంది ఉన్న ప్లేసులు అవ్వకూడదు సార్. ఇది ఇలాంటివన్నీ అన్ఇల్లీగల్ సార్, ఇల్లీగల్ కాదు. సమాజానికి హాని చేసినవి ఇది. ఓకే, మరి ఇప్పుడు దీని మీద మీకు జరిగిన నష్టం మీద అధికారులను కలిసి ఆలోచన అట్లా ఉందా? అవునా సార్, మరి మీరే స్పందించాలి సార్. అందరూ చెప్పాలా సార్? ఎవరికి చెప్పమంటే అది చెప్తాను సార్. ఏం చేయాలంటే చేస్తాను సార్. రాసి ఎవరికి ఇమ్మంటే ఇస్తాను సార్. నేను ఒక రిటైర్ ఎంప్లాయీ సార్. మళ్ళా కొట్టుకోలేను సార్. ఒక చుట్టు కొట్టుకున్నాను నేను. అది నా ప్రాబ్లం. ఇది వాస్తవానికి వీరికి తెలియదు. నిజానికి చాలా మందికి, అంటే ఈ పరిసర ప్రాంతాల్లో పెళ్లిళ్లు అలాగే ఇతర వ్యవహారాలు జరిగినట్లయితే బాణాసంచా కొనుగోలుకి ఇక్కడికి ఈ ప్రాంతానికి వస్తారు. అయితే నిన్న జరిగిన పేలుడు ఘటన మాత్రం అత్యంత దారుణమైన ఘటన అని మనం చెప్పుకోవచ్చు. చాలా ఇళ్లకు సంబంధించి, అంటే ఆ పేలుడు దాటికి ఆ పై అంతస్తు నుంచి మొత్తం గోడ కూలిపోయింది. ఆ గోడ కూలిపోయిన నేపథ్యాన దానికి సంబంధించిన పిల్లెట్స్ అవ్వచ్చు, దానికి సంబంధించిన ఇతర అంశాలు అవన్నీ కూడా ఎంత దూరంగా పడ్డాయో మనం చూడొచ్చు. దాదాపు
200 నుంచి 300 మీటర్ల వరకు కూడా ఇవన్నీ పడిపోయి ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న మరో ఇంటిపై కూడా వచ్చింది. ఇది ఒక పేలుడు అత్యంత దారుణంగా ఉంది. అదృష్టవశాత్తు ప్రజలకు ఏం జరగలేదు. అయితే ఇప్పుడు జీవీఎంసీ అధికారులు రెండో స్ట్రీట్ లో కూడా ఈ పడిపోవడంతో వాటికి సంబంధించిన ఏదైతే ఇటుకలు ఇతర సంబంధించిన అంశాలు ఏదైతే సిమెంట్ వీటికి సంబంధించిన తొలగించే ప్రక్రియ చేస్తున్నారు. అయితే ఈ చంద్రనగర్ అనేది ఒక ప్రశాంతంగా ఉండే ప్రాంతం. ఇక్కడ చాలా మంది రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు నివాసం ఉంటారు. అలాగే ఇక్కడ నగరానికి దగ్గరలో సింహాచలానికి దగ్గరగా రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉండడంతో చాలా మంది ఆఖరి జీవితం హాయిగా గడపాలని ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న మొన్నటి క్రితం చూసుకుంటే కాకినాడలో భారీ ఎత్తున పేలుడు ఘటన జరగడం, అక్కడ చాలా మంది చనిపోవడం ఘటన జరిగింది. ఆ నేపథ్యాన్ని అన్ని ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ అలాగే అన్నిటికంటే మించి ఫైర్ సిబ్బందిని ప్రభుత్వం అలర్ట్ చేసింది. అయినప్పుడు కూడా బాంబుల సేవగా ఇంత ప్రాశస్త్యం అలాగే ప్రాచుర్యం ఉన్న ఈ వ్యక్తి ఇంట్లో ఇంత బాణసంచా ఉందన్న విషయం అధికారులు తెలుసుకోకపోవడం ఒక రకంగా వారి బాధ్యతారాహిత్యం. అలాగే దీనికి సంబంధించి వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇంత జనావాసాల మధ్య ఇలాంటి వ్యవహారం జరుగుతున్న నేపథ్యాన సంబంధిత వ్యక్తిపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.